నేను చెప్పిన విధంగా నీ దీక్ష పూర్తయింది. ఇక లే తల్లి. నువ్వు పూర్తి చేయగలుగుతావా లేదా అని నేను సందేహించానమ్మా. పట్టుదలతో పూర్తి చేశావు. ఫలితం తప్పకుండా ఉంటుంది. మేము ఎన్నోసార్లు ఇలాంటి మొక్కులు చెల్లించుకున్నాం, కానీ నీలాగా పొర్లు దండాలు మాత్రం పెట్టలేదమ్మా. నిజంగా నీ వంటి సాహసం మేం చేయలేము. మొదట్లో అయితే నడవటానికి గుండాగినంత పని అయ్యేది. ఇప్పుడంటే కొంచెం అలవాటైంది, కానీ ఇలా చేయటం మా వల్ల అయితే అవదు. ఆనాడు సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం చేసినట్టే ఈనాడు ఈ అగ్ని మీద నువ్వు ప్రవేశం చేశావమ్మా. నీ ముక్కులో ఏమాత్రం తప్పు ఉన్నా అగ్నిదేవుడు నిన్ను క్షమించేవాడు కాదు. నీ మనోవాంఛ సిద్ధిస్తుంది. నీ భర్త గండం నుంచి బయటపడతాడు. నీ కోరిక నెరవేరుతుంది తల్లి. మొదట నాకు భయమేసిందమ్మా. ఆ తర్వాత ఆ అమ్మవారి తన శక్తిని నీలో పంపించి నీతో చేయించగలిగింది. అందుకే నీకేమీ కాలేదు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. చెప్పాను కదమ్మా, మీ నాన్న కోసం నేను ఏమైనా చేస్తాను. అంతా అమ్మవారి కృప. భర్త కోసం ఈ విధంగా పోరాడే ఆడపిల్లని ఈ కాలంలో చూడడం విడ్డూరంగా ఉందమ్మా. నువ్వు నీ భర్త కలకాలం సంతోషంగా ఉండాలి. అవును తల్లి, మీ మధ్య ఏమైనా ఇబ్బందులుంటే అవన్నీ కూడా తొలగిపోయి జీవితాంతం ఆనందంగా ఉండండి. మీ అందరి దీవెనలు నా భర్త మీద పడి ఆయన కోలుకోవాలి. ఇక మేం బయలుదేరతాం పూజారి గారు. మంచిదమ్మా. నువ్వు స్కూటీ దగ్గర ఉండమ్మా, నేను బట్టలు మార్చుకుని వస్తాను. సరే అమ్మా, తొందరగా రా. హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. నాన్నని వెంటనే చూడాలనుంది. అలాగే.